ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనం ప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అశోక్ దేవనం ప్రియ గారు. నమస్కారం సార్. సార్ అశోక్ గారు, ఈ కోవిడ్ తర్వాత నుంచి ప్రతి ఒక్కరూ కూడా అటు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, ఇటు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద కంప్లీట్ అవేర్నెస్ వచ్చేసింది. ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ నుంచి ఎడ్యుకేట్ అయ్యారు. ఎస్, మనము అంటే మనకు వస్తున్న ఇన్కంలో నుంచి ఎంతో కొంత సర్ప్లస్ తీసి మనం ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టాలి, ఫర్దర్గా ఆ అమౌంట్ మనకి ఫ్యూచర్లో ఉపయోగపడాలంటూ కూడా ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ వచ్చేసింది. అయితే కోవిడ్ తర్వాత నుంచి ఎస్ఐపి విషయానికి వస్తే ఇవాల్టికి చూస్తే నెలకి దగ్గర 18,000 నుంచి 19,000 కోట్ల రూపాయల సిప్ ఇన్వెస్ట్మెంట్ పెనట్రేషన్ జరుగుతుంది. ఏంటి అసలు ఈ ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కున్న పొటెన్షియాలిటీ ఏంటి, దానికి ఉన్న పవర్ ఏంటి అసలు? సార్ చూడండి, షేర్ బజార్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం రిస్కీనే. ఓకే, ఒక విషయం అర్థం చేసుకోండి. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఇప్పుడు రైట్ నౌ టోటల్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో 55 లక్ష కోట్లు ఉన్నాయి. ఎంత? 55 లక్ష కోట్లు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో పెట్టుబడి ఉంది. కానీ ఎఫ్డిలో 200 లక్ష కోట్లు ఉంది, విచ్ ఈస్ బిగ్గర్ దెన్ 2 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. ఎఫ్డీలో అలా డబ్బు మురిగిపోతుంది. ఇక్కడ 55 లక్ష కోట్లు ఉంటే అక్కడ 200 లక్ష కోట్లు ఎఫ్డీలో ఉంది. ఎందుకుంది? వాళ్ళందరికీ భయం, రిస్క్ తీసుకోలేక. ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీగా ఉంటే నాకు 5-6% ఏడాదికి వస్తే చాలు, ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తే నాకు చాలు, నాకు ఎక్స్ట్రా డబ్బు వద్దు అనేవాళ్ళు అక్కడ డబ్బులు పెట్టినారు. వాళ్ళు ఇక్కడికి రావాలి. పాయింట్ నెంబర్ 1. సెకండ్, ఒకప్పుడు షేర్ బజార్లో ఎఫ్ఐఐస్ ఏమైనా సెల్ చేస్తే ఇండియన్ మార్కెట్స్ పడిపోయేది. ఈరోజు ఇండియన్ మార్కెట్ ఏ లెవెల్కి వచ్చిందంటే ఎఫ్ఐఐస్ ఏమైనా సెల్ చేస్తే డిఐఏ డైరెక్ట్గా బై చేస్తూ ఉన్నాడు. నువ్వు అమ్ముతావా, అమ్ముకొని పో, మేము కొంటాం. మీరు చెప్పిన మాట నిజం. ఇప్పుడు ఆల్మోస్ట్ 220,000 crores అంత ఎస్ఐపి ప్రతి నెల వస్తూ ఉంది. అంటే ఆల్మోస్ట్ $2.5 billion అన్నమాట. అంటే ప్రతి ఏడాది ఆటోమేటిక్గా దాదాపు 2.5 లక్ష కోట్లు డబ్బు షేర్ బజార్ లోపల వచ్చేస్తుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఉండేది ఎంత అక్కడ మ్యూచువల్ ఫండ్లు అబ్బాబా అంటే ఒక 55 లక్ష కోట్లు, కరెక్ట్? ఇప్పుడు 2.5 లక్ష కోట్లు ప్రతి ఏడాది ఇన్ఫ్లో వస్తానే ఉంది. సో ఈ డబ్బులు ఆ ఒక సపోర్ట్ ఇస్తూ ఉంది మార్కెట్కి. ఈ 20,000 కోట్లు నెలకు వస్తూ ఉంది కదా, దాంట్లో ప్రిడామినెంట్లీ డ్రివన్ బై రూరల్ ఎకానమీ. టైర్ 2 టైర్ సిటీస్ నుంచి డబ్బులు వస్తున్నాయి. 1,000 రూపాయలు, 2,000, 5,000, 10,000 అన్ని ఎస్ఐపి ద్వారా మార్కెట్లోకి వస్తూ ఉంది. సో మార్కెట్కి ఒక స్టెబిలిటీ. మీరు ఒక డ్యామ్ తీసుకోండి, రోజు కొంచెం వర్షం వస్తూ ఉంటే ఏమవుతుంది? డ్యామ్ ఫిల్ అయిపోతుంది. పెద్ద వర్షం అవసరం లేదు, చినుకు పడాలి, సునామీ అవసరం లేదు డ్యామ్ల నిండేకి. అర్థమైందా మీకు? ఈ సిప్ అనేది అలాంటిది. ఓకే, అది రెండో విషయం. మూడోది, షేర్ బజార్ అంటే రిస్కే. అందుకే ఈ 200 లక్ష కోట్లు ఎఫ్డీలో మురిగిపోతుంది. ఆరాంగా ఉంది. దేశానికి నష్టం. అది ఇన్వెస్ట్ అవ్వాలి, రొటేషన్ కావట్లేదు కదా. కరెక్ట్. సో ఈ ఎస్ఐపి ఒక వరం. సపోజ్ మీరు ఇప్పుడు ఈ నెల ఒక 10,000 ఎస్ఐపి పెట్టినారు. సపోజ్ మీరు పర్చేస్ చేసిన స్టాక్స్ ఓకే ఒక లెవెల్ ఉంది అనుకుందాం. సో ప్రతి నెల 10,000 పెడుతున్నారు. 2 సినారియో తీసుకుందాం. ఒకటి మార్కెట్ పైకి వెళ్తే, ఒకటి మార్కెట్ కిందికి వెళ్తే. సపోజ్ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకున్నాం, మార్కెట్ డబుల్ అయిపోయింది. అప్పుడు మీరు వేసిన ఎస్ఐపి డబుల్ అయిపోయింది. యు ఆర్ ప్రాఫిటబుల్. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరీ గుడ్ సినారియో ఆల్సో. రెండోది, సపోజ్ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ సగం పడిపోయింది అనుకుందాం. అప్పుడేమవుతుంది? మీరు వేసిన ఇన్వెస్ట్మెంట్ సగం పడిపోయింది అంటే మీ 10,000 రూపాయల మాల్ ఈరోజు 5,000 రూపాయలే. కానీ అక్కడ ఒక రే ఆఫ్ హోప్ ఉంది. ఓకే, రే ఆఫ్ హోప్ ఏంటంటే
నిన్నటి వరకు ₹1 దొరికే ఒక ఐటెం ఈరోజు ₹1/2 దొరుకుతుంది. మేము 2 కొంటాం. సో వెన్ వి బై 2, ఓకే, మళ్ళీ ప్రైస్ ఒకరోజు పైకి వెళ్తుంది. వాట్ గోస్ అప్ కమ్స్ డౌన్, వాట్ గోస్ డౌన్ కమ్స్ అప్. Remember one thing in mind, all companies, what is a mutual fund? A mutual fund is nothing but a consortium which invests money in various companies. అంతే. So what are those companies doing? What is the purpose of a business? The purpose of a business is maximization of shareholders' wealth. మీరు ఫైనాన్స్ చదివితే MBA కానీ BCom కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దే విల్ టీచ్ యూ. షేర్ హోల్డర్ ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిని మాక్సిమం ప్రాఫిట్ చేసేదే ఒక బిజినెస్ ఒక గోల్. ఎవరైనా బిజినెస్ సరే ఈ ఏడాది బిజినెస్ చేస్తా నేను 30% లాస్ చేస్తాడా? లేదు. కరెక్ట్. కానీ సన్నివేశాలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి లాస్ చేసుకుంటారు, అది వేరే విషయం. బట్ ఎవ్రీబడి ఈస్ కన్స్పైరింగ్ టు గ్రో థింగ్స్, ఎదగడానికి. సో ఎస్ఐపిలో బెనిఫిట్ ఏంటంటే అది టెన్షన్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ పైకి వెళ్తుంది, మార్కెట్ పైకి వెళ్తే మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ పైకి పోతుంది. మార్కెట్ కిందికి వెళ్తే మీరు ఆల్రెడీ చేసిన ఇన్వెస్ట్మెంట్ కింద పోవచ్చు, కానీ మీరు చేసే కొత్త ఇన్వెస్ట్మెంట్ మీకు డబుల్ రిటర్న్ ఇస్తుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ వొలటైలిటీ అన్ని స్మూత్ అయిపోయి కొంచెం ఈజీ కర్వ్ వస్తుంది. లాంగ్ టర్మ్లో మంచి డబ్బులు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు పంజాగుట్టలో ఒక సైట్ కావాలి, నాకు ఒకే స్క్వేర్ ఫీట్ కావాలంటే ఇస్తారా? లేదు, కుదరదు. ఇప్పుడు నాకు ఇప్పుడు రోడ్ నెంబర్ 2లో మనం ఇప్పుడు ఈరోజు ఉన్నాం, ఇక్కడ ఒకే ఒక స్క్వేర్ ఫీట్ మీ బిల్డింగ్లో అమ్ముతారా అంటే ఎవరు ఇవ్వరు. కానీ షేర్ బజార్లో అవకాశం ఉంది. యూ కెన్ ఓన్ 1 share ఆఫ్ ఇన్ఫోసిస్, యూ కెన్ ఓన్ ఓన్లీ 1 share ఆఫ్ టాటా మోటార్స్, 1 share ఆఫ్ నెస్లే. సో మ్యూచువల్ ఫండ్లో ఆ ఒక బెనిఫిట్ ఉందన్నమాట. సో ఇది నెల వేసుకొని పోవచ్చు. ఇది చీటీ అంతే. మనం చీటీలు వేసుకునేవాళ్ళం. చీటీ ఎందుకు వేసేవాళ్ళం? ఆ పాతకాలంలో బ్యాంకింగ్లో మనకి యాక్సెస్ ఉండలేదు. మేమంతా పేదరికం ఉన్నప్పుడు మనకి బ్యాంకింగ్ సిస్టంలో అంత లెండింగ్ యాక్సెస్ ఉండలేదు. చీటీ వేసి చీటీ ఎత్తుకొని మా కష్టాలు తీర్చుకునేవాళ్ళం. పిల్లల ఫీజు, పెళ్ళిళ్ళు ఏదేదో జరిగేవి. కరెక్ట్. ఇది కూడా అలాంటిదే చిట్, కానీ ఈ చిట్టికి లిమిట్ లేదు. ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను, ఎంతవరకు అయితే అంతవరకు వేసుకోని ఈజీగా పోవచ్చు టెన్షన్ లేకుండా. 10,000 శాలరీ తీసుకునేవాడు కూడా ఒక ₹1,000 సిప్ వేయచ్చు. 10 లక్షలు శాలరీ తీసుకునేవాడు కూడా నెలకి 2 లక్షలు సిప్ వేయచ్చు. ఏ అమౌంట్ అయినా వేయచ్చు. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్. తర్వాత ఎందుకు సిప్ ఇంత ఒక రిథమ్ తీసుకుంటా ఉందంటే ద ట్రస్ట్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ, ద కాన్ఫిడెన్స్ ఆన్ ది గవర్నమెంట్, ద కాన్ఫిడెన్స్ ఆన్ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ ఎకానమీ. వై పీపుల్ బై షేర్స్? వాట్ ఈస్ షేర్ ప్రైస్? షేర్ ప్రైస్ ఎందుకు ఇస్తున్నా? ఆ ప్రైస్ ఇప్పుడు ఇన్ఫోసిస్కి ₹1,000 షేర్ ప్రైస్ ఎందుకు ఇస్తారంటే నిన్నటి వరకు ఇన్ఫోసిస్ ఏం చేస్తుంది అని కాదు, రేపు ఇంకేదో చేస్తుంది అనే షేర్ ప్రైస్ డబ్బిచ్చేది. ఈరోజు షేర్ బజార్ ఇన్వెస్ట్ చేసేవాడు నిన్నటి వరకు ఆ కంపెనీ ఏం చేసింది అని చూసుకొని ఇన్వెస్ట్ చేయడు, రేపు ఏం చేయొచ్చు అనే ఊహతోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఆ హోప్ ఉంటుంది ఫ్యూచర్ మీద. సో అందువల్ల ఎస్ఐపి ఈ 20,000 కోట్లు నథింగ్. నా ప్రకారం ఇంకో 15-20 ఇయర్స్లో నెలకి దాదాపు 1,00,000 కోట్లు వస్తుంది. బికాస్ ఆ అవేర్నెస్ వస్తూ ఉంది ఆల్మోస్ట్. నేను ఆల్రెడీ ఆ స్కీమ్ మీకు చెప్పాను కదా, స్టార్ట్ విత్ 10,000 rupees, బికమ్ a 100 crore ఓనర్. దట్ ఈస్ ఎస్ఐపి స్టోరీ ఓన్లీ. ప్రిసైజ్. ఓకే, 50 కోట్లు చెయ్యి, 10 కోట్లు చెయ్యి, ఇట్స్ యువర్ నంబర్. మళ్ళీ దీనికి ఎండ్ లేదు, ఆది లేదు, అంత్యం లేదు. నచ్చకపోతే రేపు స్టాప్ చేయి, నచ్చితే లైఫ్ టైం పో. ఎండింగ్ లేదు ఇక్కడ, అన్ని నీ కంట్రోల్లోనే ఉంది. అందువల్ల దిస్ హోల్ ఎస్ఐపి ఈస్ వెరీ పవర్ఫుల్. నాట్ ఓన్లీ ఫర్ పీపుల్, ప్రజలకి గ్రోత్ వస్తుంది, మార్కెట్కి స్టెబిలిటీ వస్తుంది, ఆ వొలటాలిటీ ఉండదు, మార్కెట్ మెచ్యూరిటీ వస్తుంది. ఎంత ఎస్ఐపి వస్తే అంత మార్కెట్కి మంచిది, ఎంత మార్కెట్ పెరిగితే అంత దేశానికి మంచిది. ఐఎమ్ ఏ స్ట్రాంగ్ కంటెండర్ ఆఫ్ ఎస్ఐపి. ఇప్పుడు నేనే దాదాపు ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి ఎస్ఐపి చెప్పిస్తా ఉన్నాను. నేను ఎస్ఐపి బుకే 10 కోట్లు తీసుకొని పోవాలి అనేది నా ఒక ఉద్దేశం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ థ్యాంక్ యూ దేవనంప్రియ వెరీ గారు. మచ్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉండే ఎస్ఐపి అసలు పొటెన్షియాలిటీ ఏంటి, దాని పవర్ ఏంటి, నెలకు ఒక 1000 రూపాయలు ఒక 10,000 రూపాయలు ఎస్ఐపి చేసుకుంటూ పోతే ఎండ్ ఆఫ్ ది డే ఒక 15-20 ఇయర్స్కో ఒక 40 ఇయర్స్కో కరెక్ట్. ఎంత లంసమ్ అమౌంట్ వరకు మనం ఎంత పెద్ద కార్పస్ని అక్కడ కూడబెట్టుకోవచ్చు అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.